లక్ష్మీదేవి నమస్కరించడంలో లక్ష్మీదేవి నొసట ఉన్నటువంటి కస్తూరి తిలకం ఆయన పాదము మీద ముద్రపడి ఉందిట. అటువంటి పాదాన్ని దగ్గర నుంచి బలిచక్రవర్తి చూశాట. బలిదైత్యేంద్రకరద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తికిన్ జలజాతక్షుడు సాచి సుమన యోగి సుమన సంప్రర్థిత శ్రీదమున్. మహాయోగులైన వాళ్ళు ఇక్కడ దర్శనం చేసి పొంగిపోయి జన్మ పరంపరల నుంచి గట్టెక్కేటటువంటి భవసాగరమును దాటించగలిగిన ఓడయైన పాదం ఏదున్నదో ఆ పాదమును చూశాడు. చూసి కస్తూరికాషాదమున్ నలినామోదము రత్ననోపురము నానావేదమున్ పాదమున్. ఇంకా బ్రాహ్మీ ముహూర్తంలోనే సప్తర్షుల చేత పూజింపబడిన తామరల చేత సుగంధమును పొందిన పాదమును చూశాట. చూసి పొంగిపోయి బంగారు పాత్ర ముందుకి జరిపాడు. అందులో కుడికాలు ఉంచి ఎడమకాలెత్తి అందులో పెట్టాట. రెండు పాదాలు చూసి ఆహా ఏమి భాగ్యం రానా భాగ్యం, ఎవరు కడగగలరు ఈ పాదాల్ని? ఈ పాదాలు ముట్టుకోగలిగిన వాడెవరు? బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానిని పాదము, ప్రేమతో శ్రీసతి పిసికిడి పాదము, బలితల మోపిన పాదము అని అన్నమయ్య కీర్తించబోతున్నాడు. అటువంటి పాదం ఈ పాదం. నా చేతులతో కడుగుతున్నా, ఆయన చేతి మీద చెయ్యి పెట్టబోతున్నా, ఆయన పాదాలు నా తల మీద పెట్టుకోబోతున్నా. నాకన్నా ధన్యుడెవరు ఈ ప్రపంచంలో? పోతే పోనీ ఈ కాయం నాకు గొడవలేదు, ఇంకా నా దరిద్రం వదిలిపోయింది, ప్రపంచంలో ఎవడూ పొందలా ఈ కీర్తి, నేను పొందుతున్నానన్నాడు. వింధ్యావళి పోయి నీళ్ళన్నాడు. పైకి చూశాడు, ధర్మం తప్పకూడదు, బ్రాహ్మణుడిగా చూస్తున్నాడు. విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విదే త్రిపాదస్య ధరణిం దాస్యామి యంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగున్ చేసాచి పూజించి బ్రహ్మప్రీతం అని ధారబోసే భువనం ఆశ్చర్యమం పొందగాన్. ఏమి పద్యాలు వేశారో పోతన గారు. విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే. నాయన బ్రాహ్మణ రూపంలో ఉన్న బ్రహ్మచారి ఒటువా, శ్రీ మహావిష్ణు స్వరూపుడా, నా ఇంటికి నువ్వు నడిచొచ్చావా? నా దగ్గర దానం అడిగావా? ఎంత అదృష్టవంతుడయ్యా, ఇదిగో నీకు దానం ఇచ్చేస్తున్నాను అని కాళ్ళు కడిగి ఆ నీళ్లు తలన చల్లుకొని సమస్త బ్రహ్మాండములలో ఉన్న దేవతలు నిలబడిపోయారట. నిలబడిపోయి ఏం ఆశ్చర్యం రా, ఇవాళ లక్ష్మీపతి దానం పొందుతున్నాడు, చూడండి చూడండి అని చూస్తున్నారట. తెలిసి దానం ఇచ్చేస్తున్నాడు, తను పతనం అయిపోతానని తెలిసి ఇచ్చేస్తున్నాడు. ఏమి పూనిక ఈ బలిచక్రవర్తిదని శుక్రాచార్యుల వారు చూస్తున్నారు. కమండలంలో నీళ్లు పోస్తోంది వింధ్యావళి. పోస్తుంటే శుక్రుడు చూశాడు, ఇంకా తాపత్రయం, అయ్యో అయిపోతోంది, పోసేస్తున్నాడు. నీటి ధార విడిచిపెట్టాడా? శుక్రాచార్యుల వారు అనుకుంటున్నారు మనసులో. మునిజన నియమాధారను జనితాసుర యువతి నేత్రజన కళధారన్ ధనుజేంద్ర నిరాధారను వనజక్షుడు గొనియ బలి వివర్జిత ధారన్. ఈ ధార వింజావళి పోస్తున్న నీరు మామూలు నీరు కాదు, పోసేస్తున్నాడు, ధార పోసేస్తున్నాడు. ఈ నీరు శ్రీ మహావిష్ణువు చేతిలోకి పడిపోయిందా? ఈ నీరు ఏమైపోతుంది? మునిజన నియమాధారను, మహర్షులందరి యొక్క నియమములను పాటింపచేసి రక్షించగలిగిన ధార. మునిజన నియమాధారను జనితాసుర యువతి నేత్రజన జలకణధారన్. కొద్దిసేపట్లో అనేక మంది రాక్షస స్త్రీలు ఏడుస్తుంటే భర్తలు మరణించారని వాళ్ళ కన్నులంబట కారబోతున్నటువంటి కంటి ధార ఈ ధార. జనితాసుర యువతి జలకణధారన్ ధనుజేంద్ర నిరాధారను. రాక్షసులకి ఆధారము లేని రీతిలో చేసి వేయగలిగినటువంటి నిరాధార ఈ నీటి ధార. ఇటువంటి ధార పోషేస్తున్నాడు బలిచక్రవర్తి. అయ్యో అని ఆ ధార పడకుండా చెయ్యడానికి కమండల తొండానికి అడ్డుపడ్డాడు సూక్ష్మరూపంలో వెళ్ళి. అరే ఏమి నీళ్లు తేలేదా అన్నాడు బలిచక్రవర్తి. తెచ్చానండి, పట్టలేదు నీళ్లు అంది ఆవిడ. నీరు పడకపోతే దానం పూర్తవదు. నవ్వాడు స్వామి. చేతిలో దర్భలు ఉన్నాయి, చేతిలో దర్భలు పట్టుకుంటారు అమృత శక్తి. ఒక దర్భ తీసి ఏదో అడ్డుపడినట్టుందమ్మా అని ఒక్కసారి ఆ కమండలం యొక్క తొండంలోకి చూసి శుక్రాచార్యుల వారు సూక్ష్మ రూపంతో రెండు కళ్ళు పెట్టుకుని చూస్తున్నాడు, పడుతోందేమో నీటి ధారని చూసి ఆ కమండలంలోకి దర్భ పెట్టి ఒక్క పోటీలా పొడిచాడు, ఏదో అడ్డుపడిందమ్మా అని. పొడిచేటప్పటికీ ఆ కమండలానికి అడ్డుపెట్టి కన్ను పెట్టి చూస్తున్న శుక్రుడి కంట్లో గుచ్చుకుని ఒక కన్ను పోయి బయటపడ్డాడు శుక్రాచార్యుల వాడు. పడగానే నీటి ధార పడిపోయింది. పడిపోగానే
వెంటనే విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విధే త్రిపాదస్య ధరణిం దాస్యామయంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగున్ సేజాసి పూజించి బ్రహ్మప్రీతం అని ధారబోసే భువనం ఆశ్చర్యమం పొందగా. ఆ చేయి పట్టుకుని పూజించి, ఏమి భాగ్యం అండి నిజంగా. ఆ కంకణములు మెరిసిపోయే చేతిని తన 2 చేతులతో పట్టుకుని కళ్ళకద్దుకుని, స్వామి ఈ చేతులు కదా లోకరక్షణ చేసే చేతులు అని ఆ నీటి ధార పడుతుంటే తుభ్యం నమః అంటూ చతుర్థి విభక్తి వేసి దానం చేసేసాడు. దానం చేసేయగానే తెలుసు ఆయన నారాయణుడే. ఇప్పుడు ఆయన ఒక మాట అడిగారు, దానం పుచ్చుకున్నవాడు భూదానం పొందితే కొలిచి చూసుకోవాలి. ఎక్కడో స్థలం కొని యజమాని వెళ్ళి కొన్న రోజున భూమిని తొక్కలేదనుకోండి, చెప్పులు లేకుండా తొక్కాలి. ఆ భూమిని తొక్కలేదనుకోండి భూమి యొక్క ఆగ్రహమునకు గురవుతాడు. అందుకని తొక్కి చూసుకోవాలి ఒకసారి యజమాని. అదొక పెద్ద నియమం ఉంటుంది. దానం పుచ్చుకున్నా భూమి కొనుక్కున్నా అక్కడికి వెళ్ళి ఒకసారి తొక్కాలి ప్రయత్నపూర్వకంగా. అందుచేత ఒకసారి 3 అడుగులు కొలిచి చూసుకోవాలంటే తొక్కి చూసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఏమయ్యా 3 అడుగులు దానం చేశావు కదా కొలుచుకోనా అన్నాడు. అయ్యో కొలుచుకోండి అన్నాడు. అనగానే ఇప్పుడు 3 అడుగులు కొలవాలి. అందుకని ఏమడిగాడు? అడిగినప్పుడే ఒంటివాడ నాకు 1-2 అడుగుల మెరయిమ్ము నేను మెరయొల్ల. 1 2 అడుగులని కదా అడిగాడు. అందుకని వెంటనే పెరిగిపోవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఈ పాదాలతో కొలిచి చూసుకోవాలి భూమిని. అందుకని ఇంతంతైవటుడింతయై మరియు తానింతై అభోవీధిపై అంతైతో అని తోయద మండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయై ధ్రువునిపై అంతై. ఎంత పెరిగి పోతన గారి రచన వైశిష్ట్యం ఏమిటో తెలుసా అండి? మనం పెరిగేటప్పుడు మాట చెప్తాం, ఎంతరా అన్నాం అనుకోండి అంత అంత ఇంత అంటూ ఉంటాం. పద్యం అలాగే పడింది. అంటే ఆయన ఇక్కడ దర్శనం చేస్తున్నారు. ఇంతంతైవటుడు ఇంతయై మరియు తానింతై అభోవీధిపై అంతై తోయద మండలగ్రమున కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపథోన్నగుచు బ్రహ్మాండ అంత సంవర్తి అయి. ఇన్ని మాటలు అంతై 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 అన్న మాట యతిప్రాసలకి కట్టుబడిపోయిందో చూడండి. ఇది పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వేరొండుగాధ పలుకగనేలా అంటే అటువంటి వృత్తం పడింది పోతన గారికి. అందుకని ఇంతంతై వటుడింతయై మరియు తానింతై అభోవీధిపై అంతై తోజద మండలగ్రమున కల్లంతై ప్రభారాశిపై అంతై. పెరిగిపోతుంటే ఇంతగా వచ్చిన పొట్టి వామనుడు అలా అలా ఇంతై 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 పెరుగుతున్నాడు. సత్యలోకానికి వెళ్ళాడు. సత్యలోకం దాటిపోయాడు. ఇంకా పైకి వెళ్ళిపోయాడు. ఆ పైన ఉండేటటువంటి సూర్యమండలాన్ని దాటిపోయాడు. ధ్రువమండలాన్ని దాటిపోయాడు. ఆ పైన ఉన్న మహర్లోకం దాటిపోయాడు. ఊర్ధ్వలోకాలు దాటిపోయాడు. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగుళం. ఈ బ్రహ్మాండాలు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా 10 అంగుళాలు పైకి పెరిగిపోయాడు. ఇలా ఎక్కడ వేలు పెడితే సూది మోపడానికి వీలు లేనంతగా దేవతలలో, పితృదేవతలలో, పక్షులలో, ధర్మములో, అధర్మములో, మృత్యువులో, లోకములలో, నీటిలో, భూమిలో, అగ్నిలో నిలబడిపోయాడు. నిలబడిపోతే ఎలా ఉందా స్వరూపం? పట్టు పీతాంబరం కట్టుకుని, కౌమోదికి గద పట్టుకుని, శార్ంగం అనేటటువంటి ఆ ధనస్సు చేతిలో పట్టుకుని, ఒక చేతిలో కమలం పట్టుకుని, ఒక చేతిలో సుదర్శన చక్రం పట్టుకుని, ఆయన తొడలలో పక్షులు కనపడుతున్నాయి. సమస్త పక్షులు ఇందులో కనపడుతుండగా, నాభియందు సముద్రం కనపడుతుండగా, హృదయమునందు ధర్మము కనపడుతుండగా, వీపునందు అధర్మము కనపడుతుండగా, ముఖమునందు బ్రాహ్మణలోకము కనపడుతుండగా, మొత్తం ఈ లోకములలో ఉన్నటువంటి సమస్తమునందు తాను నిండి నిబిడీకృతమైపోయాడు. అలా దాటి వెళ్ళిపోతుంటే ఆ పాదం, ఒక పాదం పెట్టి కొలిచేస్తున్నాడు. ఇలాగా కొలిచి వ్యాపకత్వంతో ఆక్రమిస్తున్నాడు. పెద్ద హడావిడి పుట్టింది లోకాలన్నింటిలో. విష్ణుపాదం వస్తోంది పైకి కొలవడానికని. వచ్చేస్తుంటే చతుర్ముఖ బ్రహ్మగారు తపస్సమాధిలో ఉన్నాడు. ఏమిట్రా ఈ అల్లరి అని గభాన్ల పైకి వచ్చాడు. ఏమైందిరా అన్నాడు. అంటే ఏమల్లరంటానేమిటి మహాశయ, చూడు వచ్చేస్తోంది ఆ పాదం, అదిగో పైకి. ఎర్రటి అరికాలుతో కాలి అందియ కిందకి జారి ఆ పంచ కొంచెం కిందకి వెళ్ళి అదిగో ఆ పాదం కొలవడానికి పైకి వస్తోంది అన్నారు. ఆయన గభాలన కమండలం పట్టుకుని చూసి
తన పుట్టిల్లిద పొమ్మడంతు నజుడున్ తన్నాభి పంకేరు హంబు నిరీక్షించి నటించి తత్పాద శేచనముంచేస కమండలూతకములం చల్లించి తత్తోయముల్ వినువీధిన్ ప్రవహించదేవనదిగా విశ్వాత్ము కీర్తి ప్రభం. అమ్మ, నన్ను కన్న తండ్రి ఆయన నాభికమలంలోంచి పుట్టాను రా, మా నాన్నగారు వస్తున్నారు ఇవాళ, అబ్బో ఆయన పాదం వస్తోందని పొంగిపోయి నా తండ్రి వస్తే నేను కాళ్ళు కడగద్దు అని చతుర్ముఖ బ్రహ్మగారు కమండలంలో నీళ్లు పోసుకుని ఆ పాదాన్ని గబగబ గబగబ కడిగేసి శిరస్సును ప్రోక్షణ చేసుకుని ఆచమించారట. ఆ పాదములు కడిగిన నీళ్లు దేవనదిగా ప్రవహించాయి ఆకాశంలో. అలా ఇంకా పెరిగి వెళ్ళిపోయింది. పోతన గారు అన్నారు, అలా పైకి వెళ్ళి లోకములంతటా కొలిచిన పాదము కింద ఉన్న పాదము. ఈ కింది లోకాలన్నిటినీ ఒక పాదం కొలిచింది, పై లోకాలన్నిటినీ ఒక పాదం కొలిచింది. నవ్వుతూ తాను నిలబడిపోయి ఉన్నాడు. ఇట్లాంటి మూర్తిని చూసి, రెండు పాదాలు చూసి పోతన గారు అంటారు, ఒక పదము కింద నుర్వి పంకజమునంటుకొన్న పంకజము పోలే. ఒక పాదం కింద ఉన్నటువంటి ఈ భూమి అంతా కూడా చూస్తే ఎలా ఉందంటేట, తామర పువ్వుని బోర్లు ఇస్తే దానికి కొద్దిగా బురదంటుకుంటే ఎలా ఉందో అలా ఉందిట ఆ భూమి. ఒక పాదము ఇలా తామర పువ్వులా పైకెక్కితే అది పైన తేటు రీతి వెలసే నృప. ఒక పద్మము మీద కందిరీగా వాళ్తే ఎలా ఉంటుందో ఆకాశం అలా ఉందిట. రెండు పాదాలు రెండు తామర పువ్వుల్లా ఉన్నాయిట. భూమి బురదలా ఉంది, ఆకాశం తేనెటీగలా ఉంది. అలా రెండు పాదాలతో ఉంటే ఇలా పెరిగిపోతున్న వామనమూర్తిని ఇక్కడ దర్శనం చెయ్యాలి కదా. మరి ఇక్కడ దర్శనం చెయ్యడం కోసమని పోతన గారు చేసిన ప్రయోగం అనితర సామాన్యమైన ప్రయోగం ఒకటి చేశారు. ఒక రైలు చాలా వేగంగా వెళ్ళిపోతోంది అనుకోండి, ఎంత వేగంగా వెళుతోంది అని అడిగారు అనుకోండి. ఇంకొక వేగంగా వెళ్ళిపోతున్న రైలు ఇలా వెళ్ళిపోతోంది అనుకోండి, ఏది వేగంగా వెళుతోంది చెప్పలేం. కానీ ఒక రైలు ఆగిపోయింది అనుకోండి, రెండో రైలు వెళ్ళిపోతోంది అనుకోండి, ఆగిపోయిన రైలుతో పోల్చి వెళ్ళిపోతున్న రైలు యొక్క వేగాన్ని చెప్పచ్చు. మనం చిన్నప్పుడు కాలము వేగము లెక్కలు చేశాం కూడా. అందుకని ఇప్పుడు పోతన గారు అన్నారు, రవిబింబంబుపమింప పత్రమగు ఛత్రమై శిరోరత్నమై శ్రవణాలంకృతయై గళాభరణమై సవర్ణ కేయూరమై చివిమత్ కంకణమై కటిస్థల ముదంచద్ఘంటయై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుటుదా బ్రహ్మాండమున్ నిండుచోన్. మొట్టమొదట వామనమూర్తి ఇలా పెరగడం మొదలు పెట్టగానే సూర్యబింబం ఆకాశంలోది రవిబింబంబుపమింప పాత్రమగు ఛత్రమై. సూర్యుడు గుండ్రంగా ఉంటాడు, అన్ని గుండ్రంగా ఉన్నవే చూపిస్తారు. మొట్టమొదట ఆయన తల మీద గొడుగులో ఉందిట. ఆ తర్వాత ఆయన తలది దాటి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే రవిబింబంబుపమింప పాత్రమగు ఛత్రమై శిరోరత్నమై తల దగ్గరికి వచ్చిందిట. తల మీద పెట్టుకున్న రత్నంలా మెరిసిందిట. గళాభరణమై ఇంకొంచెం పైకి వెళ్ళిందిట. కంఠంలో పెట్టుకున్నటువంటి ఆభరణం అయిపోయిందిట. చెవులకు పెట్టుకున్నటువంటి మకర కుండలల్లా ఉందిట. ఇంకా కొంచెం స్వామి సూర్యుడిని దాటి పైకి వెళ్ళిపోయారట. వెళ్ళిపోయేటప్పటికీ ఉదంచద్ఘంటయై నడుముకు పెట్టుకున్నటువంటి వడ్డాణానికి ఉన్న చిన్న గంటలా గుండ్రంగా అయిపోయిందిట. ఇంకా దాటారట. ఆయన పాదములకు పెట్టుకున్న అందెలా అయిపోయిందిట. ఇంకా దాటారట. ఆయన పాదాలు కింద వేసుకున్న గుండ్రపీటలా అయిపోయిందిట. అంటే ఇప్పుడు ఒక సూర్యబింబం గొడుగులా మొదలుపెట్టి రవిబింబంబుపమింప పత్రమగు ఛత్రమై శిరోరత్నమై శ్రవణాలంకృతయై గళాభరణమై సవర్ణ కేయూరమై చివిమత్ కంకణమై కటిస్థల ముదంచద్ఘంటయై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుడుదా బ్రహ్మాండమున్ నిండుచోన్. బ్రహ్మాండములంతా నిండిపోయిన వామనమూర్తికి సూర్యుడు ఇలా మారిపోయాట. అలా నిండిపోయాడు లోకమంతా. నిండిపోయి 2 అడుగులతో కొలిచాను, ఇంకా 3వ అడుగు రావాలి నాకు అని మళ్ళీ వామనమూర్తి అయిపోయాడు. అయిపోతే అక్కడే కింద కూర్చుని వింధ్యావళి బలిచక్రవర్తి చూస్తున్నారు, ఏమి పెరుగుతున్నాడు రామహానుభావుడే. వటు అయిపోయి వచ్చి, ఏమయ్యా 1-2 అడుగుల మెరయిమ్ము సొమ్ము మెరలొల్ల కోర్కె తీర బ్రహ్మ కూకటి ముట్టెద దానకుతుక సాంద్ర దానవేంద్ర అని అడిగాను. 3 అడుగులు ఇస్తానని ప్రమాణం చేశావు, 1-2 అడుగుల 2 అడుగులు కొలుచుకున్నా, ఇంకో అడుగు ఏదని అడిగాడు. ఆయన అన్నాడు, బలిచక్రవర్తి సూనృతంబుకా నినుడువదు నా జింహ బొంకజాల నాకు బొంకు లేదు, నీ తృతీయ పదము నిజమునా శరమున నెలవు చేసి పెట్టు నిర్మలాత్మ. ఎంత గొప్ప మాట అండి నిజంగా బలిచక్రవర్తిది. ఆయన అన్నాడు, సూనృతంబుకా నినుడువదు నా జింహ, నా నోరు ఎప్పుడూ అబద్ధం చెప్పదు.
బొంకజాల నాకు బొంకు లేదు, నేను అబద్ధం చెప్పలేదు. నీ తృతీయ పదము నిజము నాశిరమున నెలవు చేసి పెట్టు నిర్మలాత్మ, నీ మూడో అడుగు నా తల మీద పెట్టు అంటే స్వామి వెంటనే మూడో అడుగు తల మీద పెట్టమని బలిచక్రవర్తి లేచాడు. గరుడుడికి ఆజ్ఞ ఇచ్చాడు వరుణ పాశాలతో కట్టేసేయమని. వరుణ పాశాలతో కట్టేశాడు. కట్టేస్తే అలా నిలబడిపోయాడు. వెంటనే రాక్షసులు గమనించారు. శ్రీమన్నారాయణుడు వటువు రూపంలో వచ్చి మన రాజ్యాన్ని కొల్లగొట్టాడు. కాబట్టి వెంటనే కత్తులు ఆయుధాలు పట్టుకురండి, శ్రీ మహావిష్ణువుని నిర్జిద్దాం అన్నాడు. బలిచక్రవర్తి అన్నాడు, వేళ కాని వేళ క్రోధం తెచ్చుకోకూడదు. ఎవడు నాకు ఈ సిరి ఇచ్చాడో వాడే ఆ సిరిని తీసేసుకున్నాడు. కాబట్టి మీరందరూ ప్రశాంత మనస్కులై ఉండండి, ఎవ్వరూ యుద్ధం చేయకండి అన్నాడు. వాళ్ళని ఏమైనా చేస్తాడేమోనని భయపడి ఈ రాక్షసులందరూ రసాతలానికి పారిపోయారు, పాతాళలోకానికి. ఇంజావళి వెళ్ళి శ్రీమన్నారాయణుడి పాదముల మీద పడి ఏడ్చింది. స్వామి, నా భర్తకి వచ్చిన వాడెవరో తెలుసు, రాజ్యము పోతుందని తెలుసు, తెలిసి కూడా దానం చేశాడు. దానం చేస్తే నువ్వు వరుణ పాశాలతో కట్టి నించోపెట్టావు నా భర్తని. ఏ పాపం చేశాడని ఇలా కట్టి నిలబెట్టావు? నాకు జవాబు చెప్పు. నీకు అనాథరక్షకుడని పేరు. నీ సన్నిధానంలో నేను అనాథనవడమా? నువ్వు రక్షకుడవి, నాకు భర్తృ భిక్ష పెట్టు, నా ఐదోతనం నిలబెట్టు, నా భర్త జోలికి నువ్వు వెళ్ళవద్దు అని ప్రార్థన చేసింది. ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి? చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చి ప్రార్థన చేశాడు. బాహులు పదములు కట్టిన, బాహువులు కట్టేశాడు, పాదాలు కట్టేశాడు. శ్రీహరి కృప కాక ఏమని నిలిచిన బలిని చూచి హాహారవ మొసగే దశ దిగంతములందున్. 10 దిక్కుల వాళ్ళు కూడా వరుణపాశాలతో కడుతుంటే నాకిది శ్రీమన్నారాయణ అనుగ్రహం అని నమస్కరిస్తూ నిలబడిపోయిన బలిని చూసి ఇంత శిక్ష వేయడమా అని హాహారవ వచ్చిందిట 10 దిక్కులలోంచి. ఒక్కళ్ళు ప్రార్థన చేస్తున్నారు. బ్రహ్మగారు వచ్చి అన్నారు, ఇటువంటి భక్తుణ్ణి నేను ఇతపూర్వం చూడలేదు. మహానుభావుడు నువ్వు వచ్చావని తెలిసి, తన ఐశ్వర్యం పోతుందని తెలిసి దానం చేశాడు. వరుణపాశాలతో కట్టడం న్యాయమా స్వామి? విడిచిపెట్టమన్నారు. వింధ్యావళి ప్రార్థన చేసింది. ఇప్పుడు ప్రహ్లాదుడు వచ్చాడు, తాతగారు. వస్తే ఆ ప్రహ్లాదుడు గబగబా నడిచి వస్తూ శ్రీమన్నారాయణుడిని చూసి పొంగిపోతుంటే బలిచక్రవర్తి అప్పుడు ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడోట తెలుసా అండి? నా కాళ్ళు చేతులు వరుణపాశాలతో కట్టేశారు. ఇంతటి మహాపురుషుడైన మా తాతగారు వస్తుంటే నేను నమస్కరించలేకపోతున్నాను చేతులుండి. తాతగారిని చూసి నమస్కరించకపోవడం, తండ్రి గారికి కాళ్ళు కడుక్కోవడానికి చెంబుతో నీళ్ళు ఇవ్వకపోవడం ఎంత దుష్ట సంప్రదాయమో. చతుర్ముఖ బ్రహ్మగారంతటి వాడు తండ్రి కాళ్ళు కడగడానికి ఎలా పరిగెత్తుకొచ్చాడో కమండలం పట్టుకుని చూస్తే మన సంస్కృతి ఎంత గొప్పదో అర్థమవుతుంది. అందుచేత ఈ పరిస్థితిని చూసి కన్నుల నీరు కారుస్తూ నేను ప్రహ్లాదుడికి నమస్కరించలేకపోతున్నానని ఏడుస్తూ నిలబడ్డట.